నమస్కారం. మనం ఈ వీడియోలో మెడిటేషన్ అండ్ మోటివేషన్ గురించి చూద్దాం. మనం శక్తిని పొందడానికి అనేక రకాల ఆధ్యాత్మిక సాధనాలు ఉన్నాయి. రకరకాల యోగా సాధనాలు కూడా ఉన్నాయి. హఠయోగం, క్రియాయోగం, జ్ఞానయోగం, కర్మ, భక్తి యోగం, ఎన్నో రకాల సాధనాలు ఉన్నాయి. బట్ అండర్ పిరమిడ్ మనం మెడిటేషన్ చేస్తే మనం ఆ ఎనర్జీని రిసీవ్ చేసుకోవచ్చు. మనం ఆ ఎనర్జీ ద్వారా విల్ పవర్, సంకల్పశక్తి, నాలెడ్జ్, జ్ఞానశక్తి, ఫంక్షనల్ పవర్, క్రియాశక్తి, ఈ మూడు మనము సంపాదించాల్సినటువంటి శక్తులు. మొట్టమొదటిది విల్ పవర్, సంకల్పశక్తి. ఇది ఎలా పెరుగుతుందో చూద్దాం. సంకల్పశక్తి ఉంటేనే శారీరక శక్తి కానీ, ఆరోగ్య శక్తి కానీ, ఇంకా ఏదైనా శక్తిని కానీ సంపాదించుకోవచ్చు. ముఖ్యంగా ఈ పని నేను చేయాలి, ఈ పని ద్వారా సాధించాలి. అది ధ్యానం కావచ్చు, ఇంకోటి కావచ్చు. మనం ఏ పనికైనా పురికొల్పే శక్తిని సంకల్పశక్తి అంటారు. సంకల్పశక్తి ఒక్కటి లేకపోవడం వల్ల మనిషి ఏదీ సాధించలేకపోతున్నారు. ప్రపంచంలో ఎవరైనా గొప్పవారయ్యారంటే కారణమేమిటి? ఒక్క విల్ పవర్ మాత్రమే. విల్ పవర్తోనే మనం ఏదైనా సాధించగలం. విల్ పవర్ లేకుంటే ప్రపంచంలో ఏదీ జరగదు. అటువంటి విల్ పవర్ని మనం ఎలా పొందుతాం? అనేక రకాల ఆహార పదార్థాలు తింటే విల్ పవర్ రాదు. విల్ పవర్ రావడానికి ప్రపంచంలో ఏకైక మార్గం ఏమిటంటే మన మనస్సును కామ్ చేయడం, మనస్సును ప్రశాంతం చేయడం. మరి మన మనస్సు ప్రశాంతంగా ఉండాలని, శక్తివంతం అవ్వాలని అంటే మనసు ఎలా శక్తివంతమవుతుంది? మౌనం ద్వారా మాత్రమే శక్తివంతమవుతుంది. మౌనమే మనస్సుకు మనమిచ్చే ఆహారం. మౌనం ద్వారా మాత్రమే మనస్సు శక్తివంతమవుతుంది. చూడండి, బాగా గమనించండి. ఉదయం నుండి సాయంత్రం వరకు చాలాసార్లు తింటున్నాం, తాగుతాం, బ్రేక్ఫాస్ట్ చేస్తాం, లంచ్ చేస్తాం, మధ్యలో స్నాక్స్ కూడా తింటాం, అన్నీ తాగుతాం, మళ్ళీ రాత్రికి డిన్నర్ కూడా చేస్తాం. అయినా సాయంత్రానికి అలసిపోతామా లేదా? మన ఎనర్జీ మొత్తం డౌన్ అయిపోతుంది. మనం బాగా అలసిపోయి నిద్రలోకి వెళతాం. మన రాత్రి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోం. ఉదయం లేచిన వెంటనే మనం ఎంత ఎనర్జెటిక్గా ఉంటాం. లేచిన తర్వాత యోగా చేస్తాం, రన్నింగ్ చేస్తాం, జాగింగ్ చేస్తాం, రకరకాల పనులు చేస్తాం. అయినా ఉదయం మన ఎనర్జీ అలాగే ఉంటుందా లేదా? ఉదయం బాగా ఎనర్జీ ఉంటుందా? రాత్రిపూట ఉంటుందా? ఉదయమే. రాత్రంతా మనం ఏమీ తినలేదు, మరి ఎక్కడి నుంచి వచ్చింది ఎనర్జీ? 4-5 సార్లు తిని తాగినా మన ఎనర్జీ అంతా ఖర్చయిపోతుంది ఉదయం. మరి రాత్రి ఏం తినకున్నా, తాగకున్నా మరి మన ఎనర్జీ మనకి ఎలా వస్తుంది? ఎందుకంటే నిద్రలో మనం పూర్ణ శక్తివంతులుగా ఉంటాం. నిద్రలో మన మనస్సు పనిచేయదు. కాబట్టి ఒక మనిషి పర్ డేకు 70,000 ఆలోచనలు చేస్తాడట. 1 గంట సేపు ఆలోచించండి. ఎక్కువ అలసిపోతారా? 4 గంటలు ఒళ్ళు వంచి పని చేస్తే ఎక్కువ అలసిపోతారా?
ఎప్పుడు ఎక్కువ అలసిపోతారు? గంటసేపు కూర్చుని ఆలోచిస్తే ఆ రోజంతా కావలసిన శక్తి ఖర్చయిపోతుంది. మన శరీరం మాటల ద్వారా, చేతల ద్వారా 15% మాత్రమే ఎనర్జీని ఖర్చు పెడతాం. మన ఆలోచనల ద్వారా 85% ఎనర్జీ ఖర్చు పెట్టేస్తాం. అర్థమైంది కదా? మరి అటువంటి మనస్సు 70,000 ఆలోచనలు రోజు చేస్తుంటే, అంటే ప్రతి సెకండ్ ఎనర్జీ ఖర్చు పెడుతూనే ఉంటాం. ధ్యానం చేసేవాళ్ళు కాదు, ధ్యానం చెయ్యని వారికి ఎనర్జీ ఇంకా ఏ రకంగానూ రాదు. కేవలం ఫుడ్తోనే ఎనర్జీ అనుకున్నా మనం తినే ఫుడ్తో వచ్చే ఎనర్జీ మొత్తం ఖర్చయిపోతూనే ఉంటుంది. రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. రోగాలతో పోరాడే శక్తి మన లోపల ఉండదు. మనం శక్తిని కూడబెట్టుకోవాలంటే, మౌనంగా ఉండాలంటే ఏం చేస్తాం? ధ్యానం చేయాలి. మనం మనస్సుతో చేసే 70,000 ఆలోచనలు ఏముంటాయి? అయితే నిన్నటివి, లేకుంటే రేపటివి. 70,000 ఆలోచనలలో 99% నిన్నటివి, లేదంటే రేపటివి. ప్రతిరోజు ఇవే కంటిన్యూ చేస్తూనే ఉంటాం. మనస్సు అంతా బలహీనమైపోతుంది. కాబట్టి నిరంతరం ఆలోచిస్తుంటాం. కాబట్టి ఎనర్జీ ఆ విధంగా ఖర్చయిపోతూనే ఉంటుంది. మనం ఎనర్జీని సంపాదించుకోవాలంటే మన మనస్సును నిశ్చలంగా చెయ్యాలి. మనస్సు నిశ్చలంగా చెయ్యాలంటే ఏం చెయ్యాలి? మన మనస్సును కామ్గా కూర్చోబెట్టాలంటే ఏం చెయ్యాలి? మన మనస్సు వాయువుతో తయారైంది. మనం సూక్ష్మ శరీరయానం అంటాం కదా, హాస్టల్ బాడీ అంటాం. మనస్సే మన హాస్టల్ బాడీ. మైండ్ అన్నా, సూక్ష్మ శరీరం అన్నా రెండూ ఒకటే. మరి ఈ మైండ్ ఏ 85% ఎనర్జీని గెయిన్ చేసుకుంటుంది, ఖర్చు పెడుతుంది కదా. మరి ఇటువంటి మైండ్ను ఎలా కామ్ చేస్తాం అంటే దాని లక్షణాన్ని అర్థం చేసుకోవాలి. మరి మనస్సు లక్షణం ఏంటంటే 24 అవర్స్లో ప్రతి సెకండ్ దానికి నచ్చిన ప్లేస్కు వెళ్ళిపోతూనే ఉంటుంది. మన మనస్సుకు ఉన్న గొప్ప ప్రాపర్టీ ఏంటంటే ఒక్క సెకండ్ కూడా అది అన్కంఫర్ట్గా ఉండదు. ఒక్క సెకండు అసౌకర్యంగా ఉండదు. దానికి బోరు కొట్టిందనుకోండి, లేదా ఎక్కువ సౌండ్ వచ్చిందనుకోండి, అది అక్కడ ఉండదు. ఏదైనా నచ్చనిచో మన మనస్సు అక్కడ ఉండనే ఉండదు. మనస్సు యొక్క స్వభావం నిత్యం సుఖంగా ఉండటమే. అందుకే చూడండి, ప్రతి ఒక్కరు కూడా నేను తెల్లవారితే బాగా ఎక్సర్సైజ్ చేయాలి, బాడీని బాగా మెయింటైన్ చేయాలి అనుకుంటారు. 2 రోజులు చేస్తారు, 3వ రోజు చేస్తారా? చెయ్యరు. ఎందుకంటే మనసే వద్దు వద్దు అంటుంది. తెల్లవారుజామున 5 గంటలకు లేచి బాగా చదువుకోవాలని నైట్ అనుకుని మార్నింగ్ అల్లారం రాగానే ఆఫ్ చేసి పడుకుంటాం. అంటే కోరికలు కోరేది మనస్సే. శరీరానికి ఏ కొంచెం అసౌకర్యం కలిగినా స్టాప్ చెయ్యమని చెప్పేది కూడా మనస్సే. అందుకే మనస్సంత మాయ ఈ ప్రపంచంలో ఇంకోటి ఉండదు. మనస్సును నువ్వు జయించాలి. బాగా చదివి కలెక్టర్ అవ్వాలని కోరుకునేది మనస్సే కదా. నువ్వు కోరికలు దేనితో కోరుకుంటావు? కోరికలు కోరేది మనస్సే, వద్దనేది కూడా మనస్సే. మనం మనస్సును నమ్ముకుంటే
దేనినైనా సాధించగలమా? మనం మనస్సుతోనే సాధించవచ్చు. మనస్సుతోనే పతనం కావచ్చు. మనస్సు యొక్క ప్రాపర్టీని మనం కనుక్కోవాలి. మనస్సు ఎప్పుడూ సుఖాన్ని కోరుకుంటుంది. సుఖాన్ని కోరుకునే మనస్సును దాని ఇష్టం వచ్చినట్టు పోనివ్వకుండా కంట్రోల్ చేయాలి. మనస్సును కంట్రోల్ చేయడానికి భగవద్గీతలో ఒకటే ఒక మార్గం ఉంది. వేరే మార్గాలు ఏవీ లేవు. వాయువును చేత్తో పట్టుకోవడం ఎంత కష్టమో మనస్సును కంట్రోల్ చేయడం అంతే కష్టం. అయినా కూడా మనస్సును కంట్రోల్ చేసే దారి ఒకటే ఒకటి ఉంది. దాని పేరే ప్రాక్టీస్, సాధన. ఎవరు సాధన చేస్తారో వారే మైండ్ను కంట్రోల్ చేస్తారు. మనస్సు ఎక్కడంటే అక్కడికి పరిగెత్తకుండా ఒకే చోట కూర్చోబెట్టే సాధన. మనస్సును ఒకే చోట కూర్చోబెట్టే సాధనం పేరే ధ్యానం. మనస్సును ఒకే చోట ఎక్కడ కూర్చోబెడతారు? శ్వాస మీద. మనస్సును ఒకే చోట కూర్చోబెడితే ఏం జరుగుతుంది? అందరూ తిరుపతి వెళ్ళారా ఎప్పుడైనా? వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు కదా. తిరుమల వెంకటేశ్వర స్వామి విగ్రహం 12 అడుగులు ఉంటుంది. మన ఊళ్ళో కూడా వెంకటేశ్వర స్వామి ఉంటాడు. మరి తిరుపతికి ఎక్కువగా పోతున్నారా జనాలు? మన ఊళ్ళో ఉన్న వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఎక్కువగా వస్తున్నారా? ఎందుకు? తిరుమలలో ఉండే విగ్రహం రాతి విగ్రహమే కదా. మన ఊళ్ళో ఉన్నది కూడా అదే కదా. మరి మన గుడి కన్నా అక్కడికి ఎందుకు ఎక్కువగా వెళ్తున్నారు? ఎందుకు కోట్లు కోట్లు అక్కడ హుండీలో వేస్తారు? ఇక్కడ ఎందుకు వేయరు? ఎందుకో తెలుసా? అక్కడ విగ్రహం చాలా పవర్ఫుల్ కాబట్టి. ఇది నిజమా అబద్ధమా? ఎలా పవర్ఫుల్ అయింది? పవర్ఫుల్ అనేగా మనం అక్కడికి వెళ్తున్నాం. అక్కడ ఒక మిరాకిల్ జరుగుతుంది. ఏం జరుగుతోందంటే, మీరు ఇక్కడి నుంచి తిరుమల వెళ్ళి క్యూ లైన్లో ఏమేమో ఆలోచిస్తారు, ఏమేమో మాట్లాడతారు. మరి గర్భగుడిలో ఏమైనా ఆలోచిస్తారా? 100% కామ్ అయిపోతారు. ఒక్క సెకండ్ కూడా దేవుణ్ణి చూడడం మిస్ అవ్వకూడదని పరమ ఏకాగ్రతతో నువ్వు విగ్రహాన్నే చూస్తావు. నువ్వు ఏకాగ్రతతో దేనిని చూసినా అది శక్తివంతమవుతుంది. వెంకటేశ్వర స్వామి ఎన్నో ఏండ్ల నుంచి ఎంతోమంది మహానుభావులు, మహర్షులు దర్శించి ఉంటారు. ప్రతి ఒక్కరూ వారి శక్తిని విగ్రహం పైన కాన్సన్ట్రేట్ చేస్తారు. మనం మన శక్తిని దేనిపైన కాన్సన్ట్రేట్ చేస్తామో దానిలోకి మన శక్తి వెళ్ళిపోతుంది. ధ్యానం మనం ఎక్కడ చేస్తాం? బయటనా లోపలనా? శ్వాస లోపలేగా. మీరు శ్వాసపై ఫోకస్ పెట్టడం వల్ల ప్రాణశక్తి ఎక్కడుంటుంది అంటే మీ లోపలే ఉంటుంది. మీరు మాట్లాడితే ప్రాణశక్తి బయటకు వెళ్ళిపోతుంది. నోటి ద్వారా శక్తి వృధా చేస్తే వెళ్ళిపోతుంది. వింటే చెవి ద్వారా వెళ్తుంది. ఆల్వేస్ మన ఎనర్జీని లాస్ చేసుకుంటూనే ఉంటాం. ఎనర్జీని లాస్ చేసుకుంటే మనకు డబ్బు రాదు, సంపద రాదు, ఐశ్వర్యం అట్రాక్ట్ అవ్వదు, ఆరోగ్యం నశిస్తుంది, రోగ నిరోధక శక్తి నశిస్తుంది, మాటలో వాక్శక్తి ఉండదు, నీ మాటలకేం పవర్ ఉండదు, మీ మాటలు ఎవ్వరూ వినరు, విలువ ఇవ్వరు. మనకు తెలియకుండానే మనం ఏం చేస్తున్నామంటే 5 జ్ఞానేంద్రియాల ద్వారా ప్లస్ మన మనస్సు ద్వారా ఎనర్జీని ప్రతి క్షణం ఖర్చు పెడుతూనే ఉంటాం. మీరు గంట సేపు మెడిటేషన్ చేస్తారు, మిగతా టైం ఏం చేస్తారు? రకరకాలుగా
జ్ఞానేంద్రియాల ద్వారా ఎనర్జీని ఖర్చు పెడతారు. ఇలా సంపాదించుకుంటారు, అలా ఖర్చు పెడతారు. ఏం లాభం? ఎదుగుదల తగ్గిపోతుంది. మీరు గనక రోజుకు 21 నిమిషాలు 3 నెలలు ధ్యానం చేస్తే 5 సంవత్సరాలు మీకు ఎటువంటి రోగాలు రావు. మరి అంత శక్తి మనకు వస్తుందా లేదా? మనకు ఎలా తెలుస్తుంది? అందరూ మెడిటేషన్ చేస్తున్నారు. ఎంత ఎనర్జీ మన బాడీలోకి వస్తుంది, ఎంత ఖర్చు పెడుతున్నాం మనకు తెలుస్తుందా? తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే ధ్యాన సాధన ఇంకా గొప్పగా జరుగుతుంది. మీరు ధ్యాన సాధన చెయ్యాలంటే మొదట మనస్సును కంట్రోల్ చేయాలి. అసలు మనస్సు అంటే ఏమిటి? మనస్సును కంట్రోల్ చేయడమే విల్ పవర్. విల్ అంటే సంకల్పం. సంకల్పం చేసేదెవరు? మన మనస్సే. మన మనస్సును కంట్రోల్ చేసేదే విల్ పవర్. అంటే మనం ప్రతిరోజు 70,000 ఆలోచనలు చేస్తామని తెలుసు కదా. ఎవరికైనా తెలుసా నేను ఈరోజు 70,000 ఆలోచనలు చేస్తానని? ఎవరైనా అబ్జర్వ్ చేసిండ్రా? యూ షుడ్ నాట్ అబ్జర్వ్ యువర్ థాట్స్. నాకిన్ని ఆలోచనలు వస్తున్నాయి, నాకింత శక్తి తగ్గిపోతుంది అన్న విషయమే ఎవ్వరికీ తెలియదు. కానీ ధ్యానంలో కూర్చోగానే నాకు ఆలోచనలు వస్తాయండి అంటాం. అవునా కాదా? మొట్టమొదటి విజయం అదే. యు విల్ బి ద అబ్జర్వ్ టు ద థాట్స్. మనకు ధ్యానంలో కూర్చోగానే తెలుస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు తెలియదు నీకు ఆలోచనలు వస్తున్నాయన్న విషయం. సో ధ్యానంలో మొట్టమొదటి సక్సెస్ ఏంటంటే ఆలోచనలు వస్తాయన్న విషయాన్ని కనిపెట్టడం. ఈ ఆలోచనలు ఎలా నిలిచిపోతాయంటే ప్రాణిక్ ఎనర్జీతోనే నిలిచిపోవాలి. మీరు ధ్యానం జరగాలంటే ఫస్ట్ 3 మినిట్స్ మీ ప్లేస్లో కూర్చోగానే పవిత్రంగా ఉండాలి. నెగటివ్ ఎనర్జీస్ ఉండకూడదు. క్లియర్గా ఉండాలి. మ్యాట్పై రోజు ఒకే ప్లేస్లో కూర్చుని ధ్యానం చేయాలి. ఎందుకంటే ఈ విషయంలో టైంకి ప్లేస్కి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. స్థలానికి ఎక్కువ శక్తి ఉంటుంది. ఈరోజు ఒక మూలన, రేపు ఇంకో మూలన కూర్చుని చేయరాదు. ఏదైనా ఒక ప్లేస్లోనే ధ్యానం చేస్తే ఆ ప్లేస్లో ఎనర్జీ అక్కడే ఉంటుంది. కొన్ని కోట్ల సంవత్సరాలైనా పిరమిడ్లో కూడా అలాంటి శక్తి ఉండుట వలన ధ్యానం త్వరగా కుదురుతుంది. మునులు, యోగులు తపస్సు చేసిన ప్లేస్ అందుకే అంత ఎనర్జెటిక్గా ఉంటుంది. పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు, ఆశ్రమాలకు వెళ్ళినప్పుడు మనకు ప్రశాంతంగా ఎందుకుంటుందంటే అక్కడున్న ఎనర్జీని మనం రిసీవ్ చేసుకుంటాం కాబట్టి. పుణ్యక్షేత్రాలలో, పుణ్యనదుల్లో స్నానం చేసిన ఎనర్జీ మనకు వచ్చేస్తుంది. అది ఎలా జరుగుతుందంటే మనం ధ్యానం చేయడం ద్వారా ఆ ఏరియా మొత్తం ఎనర్జైజ్ అవుతుంది. మన కంటికి కనిపించదు, మనం ఫీల్ అవుతాం. ధ్యానంలో వెన్నెముక నిటారుగా ఉంచి కూర్చోవాలి. బెండ్ అయితే ప్రాణశక్తి అక్కడ ఆగిపోతుంది. మనం ధ్యానంలో ఆసనం, ముద్ర వేస్తాం. ఎందుకలా కూర్చోవాలి? చిన్ముద్ర, చిన్మయ ముద్ర, జ్ఞానముద్ర, పృథ్వీముద్ర అని రకరకాలుగా ఉన్నాయి. ఎందుకు ఈ ముద్ర, ఆసనం ఎందుకు? ఎందుకంటే మీ శరీరంలో సర్క్యూట్స్ ఉన్నాయి. అంటే కరెంట్. ఇప్పుడు మీకు ప్రాణం ఉందా లేదా? ప్రాణం అంటేనే కరెంట్, ఎనర్జీ, దైవిక శక్తి, కాస్మిక్ ఎనర్జీ. ఈ కాస్మిక్ ఎనర్జీ ఉండడం వల్లనే మనం మాట్లాడగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం. మనం విశ్వం నుండి సంపాదించుకున్న ఎనర్జీ
బయటకు వెళ్ళిపోకుండా ధ్యాన సమయంలో లాక్ చేస్తాం. మన బాడీలో చేతివేళ్ళ నుంచి అరచేతులు అరికాళ్ళ నుండి ఎనర్జీ వెళ్ళిపోతుంది. ఎనర్జీ బాడీలో నుంచి వెళ్ళిపోకుండా చూపుడు వేలు బొటన వేళ్ళు చివర సర్క్యూట్ ఉంటుంది. అవి కలపడం వల్ల సర్క్యూట్ క్లోజ్ అవుతుంది. లోపలికి ఎంటర్ అయిన ఎనర్జీ బయటకు పోకుండా మన శరీరంలోనే పర్వేడవుతుంది. విశ్వం నుండి ప్రాణశక్తి అత్యధికంగా తీసుకోవడానికి మనం చేసే శరీరంలో ఏర్పాటునే ఆసనం అంటాం. సర్టెన్ యాంగిల్ ఆఫ్ ద బాడీ టు రిసీవ్ ద ప్రాణిక్ ఎనర్జీ ఫ్రమ్ ద యూనివర్స్. ఆసనంలో మనం కూర్చున్నప్పుడు నాడీ కేంద్రాలు అటాచ్మెంట్ అయ్యి ఎనర్జీ కోల్పోము. 3 మినిట్స్ ఎనర్జీని కోల్పోకుండా ఉంటే మనం డీపర్ మెడిటేషన్లోకి వెళ్ళవచ్చు. 3 నిమిషాలు మీరు ఏం చేయాలంటే ఒకే ప్లేస్లో ఒకే టైంలో మెడిటేషన్లో కూర్చోవాలి. మెడిటేషన్కు ముందు టీవీ సినిమాలు చూడరాదు. అవే రిపీట్ అవుతాయి బ్రెయిన్లో. నేను 10 గంటలు మెడిటేషన్ చేశానంటారు. నీవు ఎంతసేపు కూర్చున్నావు అనేది కాదు. నీవు 4 గంటలు కూర్చున్నావా 10 గంటలు కూర్చున్నావా కాదు. నీకు ఎనర్జీ బాడీలోకి ఫ్లో అయ్యిందా లేదా అనేది ముఖ్యం. మనము ఎట్లా పడితే అట్లా ధ్యానం చేస్తే గంటలు గంటలు చేశామన్న పేరు తప్ప ఇంకేమీ ఉండదు. జ్ఞానముద్ర లేదా వేళ్ళ మధ్య వేళ్ళు ఉంచి కూర్చోవచ్చు. నిటారుగా కూర్చోవాలి. సుఖాసనం లేదా పద్మాసనం. మీరెలా 3 నిమిషాల శ్వాసను ఒక్క మిల్లీ సెకండ్ కూడా దాన్ని వదలకుండా పట్టుకుంటే ఇదే మీరు ధ్యానానికి ఇచ్చే ఏకాగ్రత ఆహారం. ఏకాగ్రతకు మనం ఇచ్చే ఆహారం ఏంటంటే ఏకాగ్రతే. కొన్ని బోల్లు ఉంటాయి పల్లెల్లో, అవి మొదట పనిచేయవు. కొన్ని నీళ్లు పోస్తే స్టార్ట్ అవుతాయి. అలాగే మనం మొదట 3 నిమిషాల శ్వాసపై ఏకాగ్రత ఉంచితే ఆటోమేటిక్గా కాన్సంట్రేషన్ లాక్ అవుతుంది. అప్పుడు మీరు 21 నిమిషాలు ఆ విధంగా ధ్యానం చేస్తే చాలు. 8 గంటలు నిద్రపోయినట్లు. మన బాడీలో కిడ్నీ ఒకటి లేకపోయినా, లివర్ పాడైనా బాడీ పనిచేస్తుంది. హార్ట్ కూడా మనం తుమ్మినప్పుడు ఆగిపోతుంది, కానీ బ్రెయిన్ ఆగకుండా పనిచేయాలి. మన బాడీలో తల వెంట్రుక నుండి కాలి గోరు వరకు బ్రెయిన్ హ్యాండిల్ చేస్తుంది. బ్రెయిన్ నుండి ఇన్స్ట్రక్షన్స్ పోతేనే అన్నీ పనిచేస్తాయి. నోరు మాట్లాడడం, కళ్ళు చూడటం, మన చుట్టూరా ఏం జరుగుతుందో బ్రెయిన్లో రికార్డ్ అవుతుంది. బ్రెయిన్ వేరు, మైండ్ వేరు. అంటే మనస్సు అంతఃకరణం అంటాం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఈ 4 కలిపితే మనస్సు అంటాం. బ్రెయిన్ ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది కాబట్టి టాక్సిన్స్, వ్యర్థ పదార్థాలు రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఎక్కువ హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. మనం త్రాగే నీటిలో 85% బ్రెయిన్ తీసుకుంటుంది. మనం ప్రతిరోజు 5 లీటర్లు నీరు తీసుకోవాలి. ప్రాణవాయువులో 85% మన బ్రెయిన్ తీసుకుంటుంది. ఎందుకంటే దానికి ఎక్కువ ప్రాణశక్తి కావాలి, వాటర్ కావాలి, ఎక్కువ ఆక్సిజన్ కావాలి. అంత ఫాస్ట్గా, అంత బాగా నువ్వు నిద్రపోతుంటే కూడా పనిచేస్తుంది బ్రెయిన్. మనిషి భూమిపైకి వచ్చినప్పటి నుండి మనం చనిపోయే వరకు అది పనిచేస్తూనే ఉంటుంది. మన బాడీని స్నానం ద్వారా, ఉపవాసం ద్వారా క్లీన్ చేసుకుంటాం. ఉపవాసం లోపల క్లీన్ చేస్తే స్నానం బయట క్లీన్ చేస్తుంది. మరి బ్రెయిన్లో ఉన్న వ్యర్థ పదార్థాలను ఎవరు క్లీన్ చేస్తారు? బ్రెయిన్లో ప్రతి సెకండ్ క్లీన్ జరుగుతూనే ఉండాలి. మరి ఎవరు చేస్తున్నారు? మన బ్రెయిన్ చుట్టూరా రక్షణ కవచ పొర ఒకటి ఫ్లూయిడ్లా ఉంటుంది.
దాన్ని సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అంటారు. ఇది మెదడు వెన్నెముకను క్లీన్ చేస్తుంది. ఒక మనిషికి 2500 మిల్లీలీటర్ల సిఎస్ ఆఫ్ లిక్విడ్ కావాలి. రోజంతా హ్యాపీగా పనిచేయాలంటే 2.5 లీటర్ల సిఎస్ లిక్విడ్ కావాలి. అది ఎప్పుడు తయారవుతుందంటే 8 గంటలు గాఢ నిద్రపోయినప్పుడు 2.5 లీటర్ల లిక్విడ్ తయారవుతుంది. అందరూ గాఢ నిద్రపోతున్నారా అంటే లేదు. ఎందుకు నిద్రపోలేదు? బికాస్ ఆఫ్ టెక్నాలజీ, బికాస్ ఆఫ్ సోషల్ మీడియా, మొబైల్, టీవీ ఇవన్నీ మనపై బ్యాడ్ వైబ్రేషన్స్ కలగజేసి బ్రెయిన్ ఎప్పుడు రన్నింగ్లో ఉంచుతున్నాం. దానివల్ల మనకు నిద్ర సరిగ్గా రాదు. నిద్ర సరిగ్గా రాకపోతే సిఎస్ ఆఫ్ లిక్విడ్ సరిగ్గా ప్రొడ్యూస్ కాదు. మనం 100 ఇయర్స్ బతికే వాళ్ళం 60 ఇయర్స్కు డౌన్ అవుతాం. ఎందుకంటే వెంటనే మన ఆర్గాన్స్ అన్నీ పనిచేయకుండా డౌన్ అవుతాయి. మరి 8 అవర్స్ మనం నిద్రపోకపోతే దానికి ఆల్టర్నేట్ ఏంటంటే 8 అవర్స్ నిద్ర కన్నా 21 మినిట్స్ శ్వాసపై ధ్యాస పెడితే చాలు 2.5 లీటర్ల సిఎస్ ఆఫ్ లిక్విడ్ తయారవుతుంది. ధ్యానం చేద్దాం, ఆరోగ్యంగా జీవిద్దాం. సర్వే జన సుఖినో భవంతు. ధన్యవాదాలు.